జీహెచ్ఎంసీలోని ఖాళీల భర్తీకి కసరత్తు మొదలైంది. రాష్ట్ర రాజధాని పరిధిలో నివసించే జనంతో నేరుగా సంబంధం ఉన్న కార్పొరేషన్ కావడంతో ప్రతి విభాగంలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగులు కావాల్సి ఉంది అనే అంశంపై వివరాలు సేకరిస్తోంది ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో విభాగాల వారీగా ఖాళీ పోస్టుల లెక్కలు తీస్తున్నారు అధికారులు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో దాదాపు 4000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 9000 మంది ఉద్యోగులు ఉండాలి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 5000 లోపే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మహానగరంలో కీలకమైన బల్దియాలోని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఉన్నతాధికారులు విభాగాల వారీగా ఖాళీ పోస్టులపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నారు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగానికి 200 మంది టౌన్ ప్లానింగ్ సర్వేయర్లు, పరిపాలన విభాగానికి 200 మంది జూనియర్ అసిస్టెంట్లు అవసరమని నివేదించారు. ఇంజనీరింగ్, శానిటేషన్, హెల్త్, ఫైనాన్స్, ఈవీడీఎం, ఎస్టేట్స్ వంటి విభాగాలకు ఎంతమంది అవసరముంది అనే వివరాలను అడ్మినిస్ట్రేషన్ అధికారులు సేకరిస్తున్నారు. ఆ వెంటనే విభాగాల హెచ్ఓడీలకు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ కమిషనర్లకు లెటర్లు రాశారు. గ్రేటర్లో నివసించే జనాభాకు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీకి 80,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది కావాలి. అయితే ప్రస్తుతం 27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అక్కడి జనాభాకు సరిపడా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మన దగ్గరితో పోలిస్తే 2-3 ఎక్కువనే ఉన్నారు అక్కడ. చిన్న సిటీ అయిన పూణేలో, హైదరాబాద్లో కంటే ఎక్కువ మంది అవుట్సోర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన ప్రసాదరావు కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు 60% ఖాళీలున్నాయని గుర్తించింది. వాటిని తక్షణమే భర్తీ చేయాలని గత రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ గత ప్రభుత్వం ఎలాంటి రిక్రూట్మెంట్ చేయలేదు. గడిచిన 13 ఏళ్లలో అవుట్సోర్సింగ్ కింద కొత్త వారిని తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీని అస్సలు పట్టించుకోలేదు. బల్దియాను కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూసింది. ఖజానాను ఖాళీ చేసి 5,000 కోట్ల అప్పులను మిగిల్చింది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు. ఫలితంగా ఉన్నవారిపైనే పనిభారం పడింది. 2012లో ప్రసాదరావు కమిటీ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ తర్వాత పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీలో ఖాళీలను భర్తీ చేస్తామంటూనే కాలం వెళ్లదీసింది. చివరికి ఆ ప్రభుత్వమే మారిపోయింది. ఖాళీల భర్తీ అలానే ఉండిపోయింది. జీహెచ్ఎంసీలో వేలాది పోస్టులు ఖాళీగా ఉండడానికి బీఆర్ఎస్ సర్కారే కారణమనే చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీలో ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి కూడా డిమాండ్ వస్తోంది.